అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశమైన ఆకుపచ్చ శోకం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దాం. మొదటి ప్రశ్న, ఆకుపచ్చ శోకం అనే పేరు పాఠ్యాంశానికి ఎలా సరిపోతుందో వివరించండి. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, పర్యావరణ పరిరక్షణకు మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను చిన్నారి పిల్లలారా. తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న, ఆకుపచ్చ శోకం పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నాడు? ఎస్ఏ 1కి ఇవన్నీ ఉన్నాయి నాన్న, అర్థమవుతుందా? కంటిన్యూషన్. నాలుగవ ప్రశ్న, అందరికీ చెట్టుకొక పానకంలో పుడక ఈ వాక్యం గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారో రాయండి. తర్వాత 5వ ప్రశ్న, పల్లె పట్నం తేడా లేకుండా చెట్టు కనుమరుగు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ మిత్రునికి లేఖ రాయండి. హెడ్డింగ్ పెట్టండి. తర్వాత ఊరి పేరు, తేదీ, తర్వాత అంశము ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అంశం. ఓకేనా? ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషను. తర్వాత నెక్స్ట్ 6వ ప్రశ్న, మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహం అనే అంశంపై కరపత్రం తయారు చేయండి. ఫస్ట్ కరపత్రానికి హెడ్డింగ్ ఏం పెడతారో పెట్టి కరపత్రం తయారు చేయాలి. అర్థమవుతుందా నాన్న? 9th క్లాస్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది. 10th కంటే 9th ఎక్కువ సిలబస్ ఎక్కువ. అర్థమవుతుందా? జాగ్రత్తగా చదవాలి నాన్న చిన్నారి పిల్లలారా. తర్వాత నెక్స్ట్ అంశాలు, పదజాలం. క్రింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలను రాసి వాక్య ప్రయోగం చేయండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందా నాన్న? తర్వాత నెక్స్ట్ పర్యాయ పదాలను రాయండి. ఇవి పర్యాయ పదాలు. నెక్స్ట్ నానార్థాలను రాయండి. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రకృతి వికృతులను రాయండి. తర్వాత క్రింది వాక్యాలలో జాతీయాలను వివరించండి. జాతీయాలు తెలుసు కదా, ఆ మాటని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో, ఎప్పుడు మాట్లాడతారో దాని జాతీయం అంటారు. అర్థమవుతుందా? ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయించినాను. వీడియో లెంత్ అవుతున్న ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అర్థమవుతుందా? నెక్స్ట్ వివరణ, తర్వాత సొంత వాక్యం, ఇవన్నీ జాతీయాలనా? అర్థమవుతుందా? తర్వాత వ్యాకరణాంశాలు, సందులు నాన్న. ఇది క్రింది వాక్యాలలో ఎరుపు రంగు పదాలను విడదీసి సంధి పేరు రాయండి. సంధి పేరు నాన్న. తర్వాత క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఇవన్నీ టుగాగమ సంధి, ఏనాదేశ సంధి, రుగాగమ సంధి. తర్వాత నెక్స్ట్ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదములు.